నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. మాఘమాసం రాగానే భక్తులు ఎంతగానో ఎదురుచూసే పర్వదినం మహాశివరాత్రి. ఆ రోజున శివయ్యకు చిన్న పూజ చేసినా చాలు గొప్ప ఫలితాన్నిస్తాడు మహాశివుడు. ఈ నేపథ్యంలో ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్కారం గురు. నమస్కారం. ముందుగా మహాశివరాత్రిని పురస్కరించుకుని మొదటి ప్రశ్న చూద్దాం గురుగారు. కర్నూలు నుంచి భరద్వాజ్ గారు రాస్తున్నారు, శివస్వరూపం దేనికి సంకేతం అని అడుగుతున్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆ మహేశ్వరుని అనుగ్రహాలు ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుందాం. శివస్వరూపం దేనికి సంకేతం? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. శివుడు ప్రపంచానికి సంపూర్ణమైనటువంటి సహాయపడ్డటువంటి వాడు. నాగేంద్రహారాయ, మెళ్ళో పాములు వేసుకు తిరుగుతాడు. వాసుకనే పాము ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా మెళ్ళో పాము వేసుకు తిరుగుతూ ఉంటే ఏమిట్రా వాడు పాములు వేసుకు తిరుగుతాడు అంటాం. కానీ శంకరుడి గొప్పదనం ఏమిటంటే, పాల సముద్రాన్ని చిలకాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మందరం అనే పేరు కలిగిన పర్వతాన్ని తెచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ పర్వతాన్ని చిలకడానికి కవ్వపు తాడు దొరకల. ఎలా అమృతాన్ని సాధించాలంటే కవ్వపు తాడు ఏది అని అనుకుంటున్నప్పుడు నాగేంద్రహారాయ, ఇదిగో వాసునిస్తున్నాను. ఎంత గొప్పవాడు! మనకు ఉండేటటువంటి వస్తువు మనకు ఉపయోగపడడం గొప్ప కాదు, ప్రపంచానికి ఉపయోగపడేలా చేశాడు. అమృతాన్ని సాధించి ఇచ్చాడు. త్రిలోచనాయ, ఎవరికైనా 3 కళ్ళు ఉంటే ఏమిటి అలా ఉన్నాడు అని భయపడతారు చాలామంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, ఏ మన్మథుడు వచ్చి శంకరుడు అమోఘంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడో ఆ సందర్భంలో ఆ పార్వతీదేవి తనకి రుద్రాక్షమాలని ఇస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆమె మీద శృంగారపూర్వకమైన దృష్టి ఈయన కలిగేలా బాణం వేశాడు. వెంటనే 3వ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు 3వ కంటితో. అదేమిటండి అలా బూడిచ్చేయడం ఏమిటి? ఎందుకంటే నేను ఆ పరమేశ్వరుని గురించి నేను ధ్యానిస్తూ నాదైనటువంటి తపోముద్రలో నేనుంటే నేను చేసుకునేటటువంటి పనిని భంగపరుస్తూ నాకు ఇట్లాంటి దృష్టి కలగాలని నువ్వు బాణం వేశావు కాబట్టి, నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు శిక్ష ఇది అని విధించాడే అటువంటి కన్ను 3వ కన్ను. మనం ఏదో చదువుకుంటూ ఉంటాం లేదా రాసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో ఎవరైనా వచ్చి మన ఏకాగ్రతని భంగం చేస్తే ఎంత కోపం వస్తుంది మనకి. ఆ విధమైన ఏకాగ్రతని భంగం చేసిన కారణంగా అదిగో అలా చేశాడు ఆయన. 3వ కంటితో భస్మం చేశాడు. కాబట్టి శివస్వరూపం దేనికి సంకేతం అంటే, తన దగ్గరుండేటటువంటి వస్తువుని లోక క్షేమం కోసం ఇచ్చాడు. తన ఏకాగ్రతని భంగం చేసేటటువంటి వాడికి తగిన శిక్ష విధించాడు. భస్మాంగరాగాయ, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడు ఆయన. చందనాన్ని ఎవడైనా పూసుకుంటాడు. ఎవరికి అక్కర్లేని వస్తువేదో అది నాకు ఇయ్యండి అన్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఓ అరటిపళ్ళలో మరోటో కొంటే కొద్ది డాగులు పడ్డవి, మెత్తగా ఉన్నవి, అంత సరిగా లేనివి వాళ్ళు తీసుకుని పిల్లలకి మంచివి ఇస్తారు. శంకరుడు అట్లాంటి వాడు. రే చక్కని చందనం ఉందిరా, అది మీరు వాడుకోండి. రక్త చందనం కానీ, పసుపు పచ్చని చందనం కానీ, ఇంకా ఏ తీరు చందనమైనా తెల్ల చందనం కానీ మీరు వాడుకోండి. నాకు శ్మశానపు భస్మాన్ని నేను రాసుకుంటాను మీ క్షేమం కోసమని. శివస్వరూపం అది. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, ఎప్పుడూ నిత్యం ఉండేవాడని అర్థం. నిత్యం అంటే ఎప్పుడూ ఉండేవాడని. కృతేయం ముగిసిపోయినా ఆయన ఉంటాడు,
త్రేతాయుగం గతించినా ఈయన ఉంటాడు, ద్వాపరయుగం అంతమైపోయినా ఆయన ఉంటాడు, అన్ని యుగాల్లో ఆయన ఉంటాడు. కాబట్టి నిత్యాయ. లోకంలో ఎవరైనా 58 సంవత్సరాలు వచ్చింది అయిపోయాడు, ఇంకోటికి 60 సంవత్సరాలు వచ్చింది ఉద్యోగం నుంచి విరమణ తీసుకుంటాడు. శంకరుడు అట్టాడు వాడు నిత్యాయ, అన్ని యుగాల్లోనూ ఉంటాడు. శుద్ధాయ, శ్మశానంలో ఉంటాడు. శ్మశానం అపవిత్రమైన ప్రదేశం, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్మశానాన్ని కూడా శుద్ధముగా చేయగలిగిన శక్తివంతుడు ఎవరంటే శంకరుడు. ఇట్లా ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలంటే 2 గంటల ఉపన్యాసం అవుతుంది. కాబట్టి సూక్ష్మీకరించి కొండని ఏదైతే ఉంటుందో దాన్ని అద్దంలో చూపించినట్టుగా కొన్ని మాటలు మాత్రమే నువ్వు వ్యాఖ్యానం చేసుకోగలిగాం. శివస్వరూపం అంటే తన శరీరం మొత్తాన్ని లోకానికి అలా అందించేటటువంటి వాడు అర్థం. అంతటి ఉత్తముడు శివుడు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ ప్రసన్న గారు రాస్తున్నారు. శివలింగం ఆకార విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. శివుడు లింగాకారంగా అలా ఉద్భవించి ఉన్నాడు. దానికి తుది ఏది మొదలేది తెలియాలి అని అందరూ ఆలోచించారు దేవతలు. అంతుపట్టల బ్రహ్మని నీకు హంసవాహనం ఉందిగా, పైదాకా వెళ్ళి చూడు అని పంపిస్తే బ్రహ్మ హంసవాహనం మీద అలా ఎగురుతున్నాడు. ఎక్కడా తెలియలే. విష్ణువుని పిలిచారు. నువ్వు ఎత్తిన అవతారాల్లో వరాహ అవతారం ఉందిగా, భూమి లోపలికి కూడా అలా 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 తవ్వుకుంటూ పెడతావుగా. ఈ శివలింగానికి ఆ ప్రారంభం ఎక్కడుందో తెలుసుకురా. ఇద్దరూ వెళ్ళారు. ఈయన ఎంత దిగువకి తవ్వుతున్నా, ఆయన ఎంత ఎగువకి ప్రయాణిస్తున్నా తుది మొదలు తెలియలే. వెంటనే ఏమిటిది తుది మొదలు తెలియకుండా ఏదైనా ఉంటుందా అని అనుకుని ఓ ఇద్దరిని సాక్ష్యాలుగా తెచ్చుకున్నారు. ఆవు గోవు అన్నమాట. చూసావా నువ్వు? చూశాను నేను, తలాడించింది. మొగలి పువ్వు పైనుంచి పడి దాని అంతు నేను చూశాను తెలియజేసింది. ఈ 2 అబద్ధపు సాక్ష్యాలు కాబట్టి ఆవు ముఖం పవిత్రం కాదు. అందుకనే ఎక్కడైనా దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆవు దూడని తీసుకొచ్చి ఆవు వెనక్కి తిప్పి ఆవు పృష్ఠాన్ని చూపిస్తారు తప్ప ఆవు ముఖాన్ని మాత్రం దేవాలయ ప్రతిష్టలో మొట్టమొదటిగా దేవుణ్ణి చూపించినప్పుడు చూడనివ్వరు. ఆవు ముఖం పవిత్రం కాదు, ఆవుకి సంబంధించిన పృష్ఠం వెనుక భాగం పవిత్రమైంది. మొగలి పువ్వు ఇలా అబద్ధమాడింది కాబట్టి మొగలి పువ్వుని పూజకి పనికిరాందిగా నిషేధించారు పెద్దలు. ఏమిటి ఇక్కడ విశేషం? శివలింగం ఏదైతే అలా భూమి నుండి లోపల నుండి ఎక్కడి నుండో తెలియని చోటు నుంచి ఆకాశం ఎక్కడుందో ఆ పై వరకు కూడా తెలియనంత ఎత్తుగా ఎదిగింది అంటే ఏ 7 లోకాలు కిందున్నాయో, ఏ 7 లోకాలు పైనున్నాయో ఈ 14 లోకాలకి మధ్యలో అలా పెద్దదైనటువంటి శివలింగం నిలబడి 14 లోకాలని ఇటు అటు కదిలిపోకుండా, ఒరిగిపోకుండా, పడిపోకుండా రక్షిస్తున్నది. అంచేతనే శంకరుడి పేర్లలో ఒకటి స్థాణు అని, కదలకుండా నిలబడి ఉండేది అని అర్థం. రథం ఉంటే అటో చక్రం ఇటో చక్రం ఉంటే ఆ చక్రం ఈ చక్రం ఎటు కదిలిపోకుండా ఉండేలా మధ్యలో ఇరుసు అని ఉంటుంది. ఆ ఇరుసు అడ్డంగా ఉంటుంది. అదే నిలువుగా కానున్నట్లయితే ఆ స్తంభం ఎలా ఉంటుందో అట్లాంటి స్తంభం లాంటి వాడి శంకరుడు ఎంతటి ఉపద్రవానికైనా తట్టుకుంటాడు. భూకంపం వచ్చినా కదలడు ఆ నిలువుగా ఉండే శివలింగం. విపరీతమైన పృథివీ అప్పు, నీళ్లు వరదలు వచ్చాయి, ఏమీ కాడు. తేజ, సూర్యుడు తీవ్రంగా ప్రకాశించాడు, ఏమీ కాదు. వాయువు, చెప్పలేని ఉపద్రవాలు, తుఫాన్లు గిఫాన్లు ఏమొచ్చినా ఏమీ అవదు. ఆ చిట్ట చివరిది ఆకాశం, అక్కడి నుంచి పిడుగులు పడ్డా, రాహుకేతు సంచారం కలిగినా కూడా ఏమీ కదలకుండా అలా నిలబడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు స్థాణు. అది శివలింగాకారం. అత్యతిష్టదశాంగులం. ఈయన గురించినటువంటి పరిశోధన చేశారు. పైకి క్రిందికి చుట్టూరా అన్ని వైపులు ఎటు చూసినా కూడా ఏమీ కనిపించలేవు. ఓ పెద్ద స్తంభం. అంచేతనే శివుడు ఎక్కడైనా మనం చూస్తే పెద్దదైనటువంటి స్తంభ రూపంలో కనిపిస్తాడు. ఓ ద్రాక్షారామానికి వెళితే ఆశ్చర్యం వేస్తుంది, ఓ సామర్లకోటకి వెళితే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంత పెద్ద శివలింగం?
14 లోకాలు కదిలిపోకుండా అలా పట్టి నిలిపి ఉంచినటువంటి మహానుభావుడైన. లోకము అంటే 84 లక్షల జీవరాశులతో ఉండేటటువంటిది అని అర్థం. అంతటి అమోఘమైన రూపం శివలింగ రూపం. ఎంత గొప్పగానో ఆలోచించుకోదగినటువంటి అద్భుత రహస్యాలన్నీ తగినటువంటి అమోఘమైనటువంటి రూపం శివలింగ రూపం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. పాలకొల్లు నుంచి పావని రాస్తున్నారు. శివుడికి తల్లిదండ్రులు లేరా, తెలియజేయండి అని అడుగుతున్నారు. శివునికి తల్లి తండ్రి లేరు. ఆయన అభవః అని పేరు. అభవః పుట్టుకే లేనిటువంటి వాడు అని. స్వయం భూ తనకు తానుగా ఉద్భవించిన వాడు అని, తనకి తానుగా పుట్టినటువంటి వాడు అని. అంచేతనే ఆ సతీదేవి స్వయంగా ఈయన్ని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు శంకరుడు వచ్చాడు, మారువేషంలో వచ్చాడు. విపరీతమైన తపస్సు ఆవిడ చేస్తోంది. ఎలా? గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థ, విపరీతమైనటువంటి ఎండల కాలంలో ఆవిడ 4 వైపులా అగ్నిని రగుల్చుకుని పైనుంచి ఆ సూర్యాగ్ని వస్తూ ఉంటే మధ్యలో తపస్సు చేస్తోంది శంకరుని, నువ్వే నా భర్త కావాలి అని. అలాగే వర్షాసు స్థండిలేశయ, విపరీతమైన దెమ్మ నుంచి వర్షాలు కురుస్తున్నప్పుడు అలాగే బండరాతి మీదే కూర్చుని ఏమాత్రం చెలించకుండా తపస్సు చేసింది. ఇలా మొత్తం ప్రకృతిలో కనిపించేటటువంటి ఏ మార్పులు ఉంటాయో మార్పులకి తగినటువంటి విధంగా అలాగే ఉంటే శంకరుడు మారువేషంలో బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. ఈమె పక్కన చెలికెత్తుంది. ఆ చెలికెత్తిని పిలిచాడు. ఏమిటి ఆవిడ అలా చేస్తుంది, ఎందుకంత శరీరానికి శ్రమ చేస్తుందని. పినాకపాణిం పతిమప్తుమిచ్చతి, శంకరుడిని పెళ్లి చేసుకోవాలి. పెద్దగా నవ్వాడు మారువేషంలో ఉన్న శివుడు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు, వాడికి తల్లి లేరు, తండ్రి లేడు. ఏదైనా తేడా జరిగితే నాన్న అమ్మ, వివాహం అయిన తర్వాత ఏదైనా చిన్న పొరపచ్చి వస్తే నాన్న అమ్మ మందలించేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళిద్దరు లేరు. మరి ఎప్పుడు పుట్టాడో ఆయనకే తెలియదు. ఆశ్చర్యకరంగా ఉంటాడు. ఊళ్ళంతా బూడిద పూసుకుంటూ ఉంటాడు. ముసలి ఎద్దు ఎక్కి తిరుగుతూ ఉంటాడు. వాడు ఎందుకమ్మా అనవసరంగా భర్తగా కావాలి, వాడు తపస్సు చేస్తుందని తన గురించిన ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వివాహానికి పూర్వం ఉన్న వరుడెవడు అంటే శంకరుడు మాత్రమే. పెళ్లికి ముందు ప్రతి మగడుగా పోయేవాడు అబద్ధాలే ఆడతాడు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వాడు శంకరుడు మాత్రమే. స్పష్టంగా ఆవిడికి చెప్పాడు. చెప్తే ఆవిడ అంది, ఇదిగో ఎవరో వచ్చారు మాయా బ్రహ్మచారి అని అనకుండా ఒక బ్రహ్మచారి వచ్చాడు, శంకరుడు గురించి ఇలా చెప్తున్నాడమ్మా అనగానే ఆవిడ వచ్చింది. మంచి కోపంతో నసంతి యాథార్థ్య విధ పినాకిన, ఎవడరా నువ్వు మాట్లాడుతున్నావు ఇలాగా? శంకరుడు గురించినటువంటి సంపూర్ణమైన విశేషాలు ఏ ఒక్కడికి తెలియవు, నీకు అస్సలు తెలియవు, వెళ్ళవు. ఎంత గొప్పగా, ఎంత నమ్మకమో. ఇంకేత శంకరుడికి తల్లి లేరు, తండ్రి లేరు, తనకు తాను పుట్టినటువంటి వాడు, చరిత్రని తెలిసేటటువంటి వాడు కూడా ఉండే అవకాశం లేదు. మరి అయితే అలాగా శంకరుడి గురించి ఏం తెలియకపోవడం ఏమిటి? ఎందుకంటే కృత త్రేత ద్వాపర కలి సర్వయుగాల్లోనూ ఉంటాడు, లింగ రూపంలో ఉంటాడు, ఈ విధమైన రూపంతో ఉంటాడు అని నిర్ణయించడానికి వీల్లేని రూపంలో ఉంటాడు. కానీ సర్వ మొత్తం అన్ని యుగాల్లోనూ కూడా అలా నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడూ మంగళాన్ని మాత్రమే చేస్తూ ఉంటాడు, అమంగళాలని చెయ్యడు. అది ఆయన లక్షణం. ఇంత వివరంగా చెప్తుంది మనకి ఆ శివపురాణం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. భీమవరం నుంచి రాంబాబు గారు రాస్తున్నారు. శివుడు ముందా విష్ణువు ముందా తెలియచేయగలరు అని అడుగుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి ముందు ఎవరిది కాదు. ఏ ఆది పరాశక్తి ఉందో అమ్మవారు, ఆవిడ లోకంలో 3 వ్యవహారాలని చేయాలని 3 ఉద్యోగస్తుల్ని నియమించింది ఆవిడ. నువ్వు సృష్టి చేయి, బ్రహ్మకి ఆజ్ఞాపన చేసింది. ఆయన ఎవరినైతే సృష్టి చేస్తారో, ఏ అందం ఉన్నవాడిగానో అందం లేనివాడిగానో, సంపన్నత కలిగిన వాడినో, సంపన్నుడు కాని దరిద్రుడిగానో, లేక చదువు ఇంత మాత్రమే వచ్చిన వాడిగానో, లేక అసలు జనుషాంధుడిగా ఉన్నటువంటి వాడినో, లేదా మహావిద్యావేత్తగానో,
ఎలాగో ఆయన సృష్టిస్తాడు ఒక ప్రత్యేకమైన వాడి పూర్వ జన్మ కర్మకి అనుగుణంగా. అలా పుట్టించినటువంటి వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తూ ఉండు అని విష్ణువుకి చెప్పింది. నువ్వు ఈ పని చేయి, వాళ్ళని రక్షిస్తూ ఉండు. ఆయన పుట్టించాడుగా, నువ్వు రక్షిస్తూ ఉంటాడుగా, నువ్వు రక్షిస్తూ ఉంటావుగా. ఆ పుట్టినటువంటి వాళ్ళు ఎంతమంది రక్షింపబడాలో లెక్కేసుకుంటూ ఉంటాడు శంకరుడు. ఓ గది ఉందని అనుకుందాం, గదిలో 50 మంది మాత్రమే కూర్చోగలిగిన అవకాశం ఉందని అనుకుందాం. అట్నుంచి వచ్చేస్తున్నారు జనం. 50 అవగానే తలుపు వేసేసి 50 మంది నిండిపోయారని, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 50కి పరిమితం అయ్యేటువంటి సంఖ్యలో లోపలికి ఇటు వాళ్ళందరినీ చేరుస్తారు. ఓ 70 మంది అవగానే 20 మందిని అటు నుంచి పంపించేస్తారు. శంకరుడు అదే చేస్తాడు. బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళని, విష్ణువు రక్షిస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని ఈ లోకంలో ఉంచాలో, ఈ లోకం ఎంతమంది మాత్రమే పట్టడానికి సరిపోతుందో గమనించుకొని మిగిలిన వాళ్ళని లయం పంపిస్తూ ఉంటాడు. ఈ ముగ్గురు ఆదిపరాశక్తి చేత అలా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి నియమింపబడ్డారు. కాబట్టి శంకరుడు ఉందా, విష్ణువు ఉందా అంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుని ఇది తప్పు, ఇది చాలా పొరపాటు. ఇది ఇద్దరూ ఏకకాలంలో ఉండేవాళ్ళే, ఇద్దరూ వేరు వేరు పనులు చేస్తుండేవాళ్ళే. అంటే ఎవరి ముందు ఎవరి తరువాత అనే చరిత్ర ఆ విధానం ఉండదు. బాగా దీన్ని గమనించుకుని చూసుకోవాలి. విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. ఆ విషయంగా చూస్తే విష్ణువు ముందు, బ్రహ్మ తరువాత తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సమకాలీనుడే. అందరూ ఒకే కాలంలో ఉన్నవాళ్ళు తప్ప ముందు ఆయన ముందు ఈయన ఈ విభాగమే లేదు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. వరంగల్ నుంచి నిర్మల్ రాస్తున్నారు. శివుడు అడిగినంతనే వరాలిస్తాడా, తెలియజేయగలరు అని రాస్తున్నారు. శివుడు ధర్మాత్ముడు అని అనుకున్నాం ఇందాకే. రాక్షసులు అంటే వాళ్ళు ఖచ్చితంగా వరాలు తీసుకుని దేవతల మీదకి దాడి చేసేటటువంటి వాళ్ళు మాత్రమే. అటువంటి రాక్షసులు తపస్సు చేసినప్పటికీ కూడా ఏమాత్రము వెనకాడడు. వీడికి ఈ విధమైన వరాన్ని ఇస్తే వాడు నా మీదికే దాడికి వస్తాడనే ఆలోచన ఏమాత్రము ఆయనకు ఉండదు. ఎందుకని? వాడి తపశ్శక్తి స్థాయి నేను కనిపించదగినంతది, నేను వరాన్ని ఇవ్వవలసినంతది కూడా. కాబట్టి వాడికి వరం ఇవ్వాల్సిందే అనుకుంటాడు. భస్మ అనే పేరు కలిగిన అసుడు వాడు. భస్మాసుడు అనే రాక్షసుడు కాదు, అసుడు అంటే రాక్షసుడు. వాడి పేరు భస్మ. భస్మ అనే పేరు కలిగిన అసుడు తపస్సు చేశాడు. ఒకసారి ఆలోచించాడు, వాడి తపశ్శక్తి స్థాయి నేను కనిపించేంతగా ఉంది. కనిపించాడు. వాడి తపశ్శక్తి స్థాయి వాడికి వరాన్ని ఇచ్చేంతదిగా కూడా ఉంది అనిపించింది. ఏం వరం కావాలి? నేను ఎవరి తలను అలా చేయి పెడితే వాడు భస్మైపోవాలి అడిగాడు. వాడు ఇచ్చేస్తున్నాను. దానివల్ల ప్రమాదం ఉందని తెలుసుగా. కానీ నీ తపశ్శక్తి స్థాయి నేను వరాన్ని ఇచ్చేదిగా ఉంది కాబట్టి ధర్మ విధానంగా నీకు ఇస్తున్నాను వరం. వాడు రాక్షసుడు కదా, ఇంచేది నేనెత్తినే చేయి పెడతాను అన్నాడు. శంకరుడు పారిపోయాడు. పురాణం రాజు చెప్తాడు. భగవంతుడు అంటారు వాడు పారిపోయాడా? బుద్ధి ఉందా పురాణానికి? పురాణం రాసిన వాడికి బుద్ధి ఉందా? శంకరుడికి ఉందా? అది ఉందా? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. బుద్ధిహీనులు మాత్రమే. శంకరుడు పారిపోయింది భయపడి కాదు. ఏ శంకరుడు ఉన్నాడో ఆ శంకరుని నెత్తి మీద భస్మ అనే పేరు కలిగిన రాక్షసుడు చేయబడితే వాడు భస్మం అయిపోతాడు. శంకరుడు అమోఘమైనటువంటి అగ్ని, వీడు తాత్కాలికమైనటువంటి అగ్ని. అమోఘమైన అగ్ని ముందు ఈ అగ్ని ఎందుకు పనిచేయదు. సీతాదేవి ఆ బ్రహ్మాండమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ చితి మీదకి ఎక్కింది. వెంటనే ఆ అగ్నిహోత్రుడు చల్లబడిపోయాడు. అమ్మా, నేను సేంధనవహ్నిని, కర్రలో ఇంకోటో వేస్తే వెలిగేవాడిని. నీవు అనింధన మహాగ్నివి. ఏ విధమైన ఇంధనం లేకుండా నీకు నువ్వుగా ప్రజ్వరిల్లేటువంటి శక్తి దాన్ని కలిగిందని నీ ముందు నేను ఓడిపోతున్నాను. చల్లబడిపోయాడు, మామూలుగా అయిపోయాడు అగ్ని. అలా శంకరుడు ఎవరైతే ఉన్నారో ఆ అగ్ని ముందు ఈ భస్మ అనేటువంటి అసురుడు చాలా తక్కువ అగ్ని కాబట్టి చల్లారిపోతాడు, భస్మం అయిపోతాడు. వీడు భస్మం. ఇప్పుడే వరం ఇచ్చాడండి, ఇప్పుడే తగలబెట్టేసేసాడండి, బూడిద చేశాడు అంటారు. కాబట్టి ఆయన ధర్మమూర్తి కాబట్టి ఎదుటి వాళ్ళ క్షేమాన్ని మాత్రమే కోరేవాడు కాబట్టి
వీడిని భస్మం చేయకూడదని పారిపోయాడు ఆయన. అది ఆ బుద్ధిహీనునికి ఈ విషయం తెలియదు అంటే ఇలా ఆలోచిస్తారు. అంతటి ధర్మాత్ముడు, అంతటి వరాలను ఇచ్చేటటువంటి వాడు, ఎదుటివాడు వ్యతిరేకిస్తాడని తెలిసినా కూడా వరాన్ని ఇయ్యకుండా ఉండలేనటువంటి లక్షణం కలిగిన వాడు. గజ అనే పేరు కలిగిన రాక్షసుడు, గజాసుడు మనకి వినాయక కథలో వస్తుంది. నా శరీరంలో నువ్వు ఉండిపో, ఖచ్చితంగా నేను ఉంటాను. ఆత్మలింగ రూపంతో ఉండిపోయాడు. వాడు అడిగాడు, ఇచ్చాడు అంతే. న్యాయ విధానం ప్రకారం వాడికి ఆ తపశ్శక్తి స్థాయి ఉంటే ఇవ్వాల్సిందే తప్ప దాచేటటువంటి వంకరగా మార్చేటటువంటి లక్షణం లేనివాడు శంకరుడు. అంతటి ఉత్తముడు. గురుగారు, మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రేక్షకుల సందేహాలకు పరమేశ్వరుని గొప్పతనాన్ని వివరిస్తూ ఎంతో చక్కగా విపులీకరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.